అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈ రోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 21 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రత్యేకంగా 7 నుంచి 12 ఏళ్ల వయసు గల పిల్లల గురించి చెబుతుంది. అంటే ఈ వయసులో పిల్లలు చేసిన పనులు ఎప్పుడు నేరంగా పరిగణించబడతాయి, ఎప్పుడు కాదన్నదే ఈ నిబంధనలో స్పష్టంగా తెలియజేస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 21 గురించి వివరంగా చెప్పాలంటే 7 సంవత్సరాలు దాటిన పిల్లలు, 7 సంవత్సరాల వయసు పూర్తి చేసిన పిల్లలు, కానీ 12 ఏళ్లు దాటని వారు ఈ సెక్షన్ కింద వస్తారు. ఈ వయసులో పిల్లలు తమ పనుల వలన ఏమి జరుగుతుందో ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే వాళ్లు చేసిన పనులను నేరంగా పరిగణించబడదు. అందరూ ఒకేలా ఉండరు. కొందరు పిల్లలు చిన్న వయసులోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు, కానీ అందరూ అలా ఉండరు. అందుకే చట్టం ఏం చెబుతోందంటే మెచ్యూరిటీ లేకుండా చేసిన పనుల వల్ల పిల్లలను శిక్షించడం కుదరదు. ఉదాహరణకు చెప్పాలంటే 8 ఏళ్ల పిల్లవాడు ఆటలో భాగంగా రాయితో ఎవరి కిటికీనైనా పగలగొట్టాడనుకో, ఇక్కడ అతనికి ఆ చర్య వల్ల ఏ నష్టం జరుగుతుందో అర్థం కాలేదు, కాబట్టి దీనిని నేరంగా పరిగణించరాదు. 11 ఏళ్ల పిల్లవాడు కోపంతో ఎవరికైనా గాయం చేశాడు. కోర్టు చూసేది ఏమిటంటే ఆ పిల్లవాడికి తన పని ఫలితం ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చని తెలుసా లేదా, తెలియకపోతే నేరం కాదు, తెలిసి చేసి ఉంటే శిక్ష పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే 7 నుంచి 12 ఏళ్ల పిల్లల తప్పులు అందరికీ నేరంగా లెక్కించబడవు. వాళ్ల అవగాహన, మెచ్యూరిటీని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అంటే పిల్లవాడికి తన పనుల ఫలితాలు పూర్తిగా అర్థమైతేనే అతను నేరం చేసినట్లు చెప్పబడుతుంది. మరిన్ని వివరాలకు తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.